అందరికీ నమస్తే. హైదరాబాద్ యూనివర్సిటీ భూములకు సంబంధించి అది ఈరోజు సుప్రీంకోర్టులో హీరింగ్ జరిగింది. సుప్రీంకోర్టు మళ్ళీ కట్టే కొట్టే తెచ్చే అని వాళ్ళు ఏం చెప్పాలనో అది చాలా క్లారిటీగా చెప్పిండ్రు. ప్రభుత్వం ఎప్పటిలాగానే ఇది ప్రభుత్వ భూమే అని చెప్పిండ్రు. 127 చెట్లు కొట్టేసింది నిజమే అని ఒప్పుకున్నది ప్రభుత్వం. ఇంకా జింకల గురించి నెమల గురించి అక్కడ చర్చ రాలేదు. అది ప్రభుత్వ భూమి అని చెప్పనికే చంద్రబాబు నాయుడిని ఉదాహరణ చూపిస్తున్నారు. అంత దారుణమైపోయింది. చంద్రబాబు నాయుడు 2004లో ఐఎంజీ భారత్ అని ఒక డూప్లికేట్ సంస్థకు ఆ భూమి కేటాయించిన కదా, అదే పెద్ద సాక్ష్యం అంటే అది ప్రభుత్వ భూమి అని చెప్పనికే. 1971 హైదరాబాద్ యూనివర్సిటీ స్థాపించారు. అంతకన్నా ముందు అది ప్రభుత్వ భూమిగా ఉండే, ఆ తర్వాతనే సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోకి పోయింది. అయితే అది ప్రభుత్వ భూమే. చంద్రబాబు నాయుడు 2004లో ఆ భూమిని ఐఎంజీ భారత్ అనే సంస్థకు అప్పగించిండ్రు. మేము కోర్టులో కొట్లాడి తెచ్చినాం, అదే ఒక పెద్ద సాక్ష్యం అని చెప్పి ఒక వాదన తెర మీద తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఈ విషయం మీద మాట్లాడదాం. మీరు చూస్తున్న సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ మీడియా గ్రూప్లో ఉందే. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వీళ్ళు అన్నారు మేము కొట్టేసింది నిజమే, 127 చెట్లు కొట్టేసినామని అన్నారు, ఒప్పుకున్నారు. ఫైనల్ అఫిడవిట్ వేసింది ప్రభుత్వం సుప్రీంకోర్టులో. ఇది ప్రభుత్వ భూమే, అందుకే మేము 127 చెట్లు కొట్టినాం, ఇది తప్పే, మా తప్పయింది. ఒక్క చెట్టుకు 5 మొక్కలు నాటుతాం. 5 మొక్కలు నాటుతాం అంటే ఆల్మోస్ట్ ఆ ఇష్యూ భూమి మీద వీళ్ళు ఆశ వదులుకున్నట్టే, అంతే కదా. లేకపోతే ఇప్పుడు దానిలో మొక్కలు నాటక మళ్ళీ బిల్డింగ్లు కట్టిస్తామంటారా? కోర్టులో వీళ్ళు వేసిన అఫిడవిట్లో 16,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, 84,000 ఉద్యోగాలు వస్తాయి, 84,325 ఏదో సంథింగ్ చిల్లర వీళ్ళు లెక్క పెట్టినట్టే సుప్రీంకోర్టుకి చెప్తే సుప్రీంకోర్టు అవేమీ లేదు. మీరు సుప్రీంకోర్టు ఏమన్నది, చెట్లు ఇంతకుముందు ఎట్లున్నావో అట్లా పునరుద్ధరించండి. చెట్లు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు, అధికారుల మీద చర్యలు. చీఫ్ సెక్రటరీ అంటే అంతకుముందు మేడం ఉండే, ఇప్పుడు రామకృష్ణారావు గారు వచ్చిండ్రు. ఎవరు ఆ పదవిలో ఉంటే వాళ్ళ బాధ్యులు దానికి. అధికారులను సమర్థించే ప్రయత్నం చేయొద్దు. నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోకండి, సొంత నిర్ణయాలు తీసుకోండి, మేము ఏదో చెప్తాం, మాకు నాలెడ్జ్ ఉండదు, కానీ మీరు మాత్రం చూసి నిర్ణయాలు తీసుకోండి అని. హైదరాబాద్ యూనివర్సిటీలో ఈ సగం తెలివి ఉన్నోళ్ళే ఎవరో హైదరాబాద్ యూనివర్సిటీ భూములు కొట్టేయమని చెప్పిండ్రు. ఆ సగం తెలివి ఉన్నోళ్ళు ఎవరో తెలియదు. దాన్ని అధికారులు పాటించరు. ఇప్పుడు ఏమో అధికారుల మీదకే వచ్చింది. అధికారులను సమర్థించే ప్రయత్నం చేయొద్దు. డజన్ల కొద్దీ బుల్డోజర్లు తీసుకొచ్చి చెట్లు నరికినరు. వారాంతంలో చెట్లు నరకడంలో అంతర్యమైంది. వీళ్ళు స్టార్ట్ చేసిన శనివారం, తర్వాత ఆదివారం. ఉగాది పండుగ రోజు శనివారం నాడు మంచి ముహూర్తం చూసుకొని ఇప్పటికీ హైడ్రా అదే పని చేస్తుంది. శనివారం నాడు ఆదివారం నాడే ఇప్పటికీ పోలీసులు అదే పని చేస్తున్నారు. ఎవరైనా అరెస్ట్ చేయాలంటే శనివారం ఆదివారం. ఒకవేళ శుక్రవారం కూడా సెలవు ఉంటే 3 రోజులు వస్తుంది కాబట్టి శుక్రవారం నాడు అరెస్ట్ చేయాలి. హైడ్రా కూడా శుక్రవారం నాడు కొలగొట్టాలి. కోర్టు లేనప్పుడు చేయాలి. అంత దొంగ పని అది. రాజులాగా దర్జాగా అధికారం ఉన్నప్పుడు చేయాల్సిన పని ఎప్పుడైనా చేయొచ్చు. కోర్టు అడిగింది, మరి అంతా కరెక్టే ఉన్నప్పుడు మీరు పండుగ నాడు శనివారం నాడు వీకెండ్లో సెలవు రోజుల్లో ఎందుకు కొట్టేసింది చెట్లని అడిగింది. సమాధానం లేదు వీళ్ళ దగ్గర. అభివృద్ధి చేస్తామంటే మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు చేసిన పని ఏందని అడిగింది కోర్టు. మరోసారి హెచ్చరించింది, కంచా గచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికివేతపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు. వాటిని ఎట్లా పునరుద్ధరిస్తారో చెప్పండి. వీళ్ళు ఒక చెట్టుకు 5 మొక్కలు నాటుతామంటే వద్దు, మీరు ఉన్నది ఉన్నట్టుగా ఎట్లా కొట్టేసినారో అట్లా పెట్టాలి చెప్పమని అడిగింది. కంచె గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడ్డది. జూలై 23కు వాయిదా చేసింది సుప్రీంకోర్టు. జూలై 23 అంతలోపైన ఆ చెట్లు ఉన్నట్టు పెట్టాలంట, పునరుద్ధరించాలి. ఈ కోర్టు చేసిన కామెంట్లను బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే, ఆ భూమి మీద రేవంత్ రెడ్డి గారు ఆశ వదులుకోవాలి. ఇప్పుడు ఆ భూమిని పునరుద్ధరించినా లేకపోతే ఒక చెట్టుకు 5 మొక్కలు నాటినా ఆ భూమిని అమ్మనికైతే లేదు కదా, తాకట్టు పెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళకు టెన్షనే. అది ప్రభుత్వ భూమి అని తెలుస్తుందేమో, తేల్చేస్తే టక్కున అమ్మేసి వాళ్ళకి 10,000 కోట్లు తీర్చేద్దాం. ఎవరికో అమ్మేస్తే ఒక 15,000 కోట్లు మిగులుతాయి అప్పులు వంగా. అది ఏదైనా 2 నెలలు మెయింటైన్ చేస్తారని అనుకున్నారు. కానీ ఎటు తిరిగి వీళ్ళే మొక్కలు నాటుతామని వచ్చిర్రు అని అంటే, మొక్కలు నాటినాక ఇక దాని అమ్మనికి ఎట్లా సాధ్యమవుతుంది అంటే, అప్పుడు 5 మొక్కలకు మళ్ళీ 125 మొక్కలు నాటుతామని చెప్తారేమో. అప్పుడు ఏం చెప్తారో కానీ అది ప్రభుత్వ భూమే అని చెప్తున్న వాళ్ళు ఒక చెట్టుకు 5 మొక్కలు నాటుతామని చెప్పడం
పేలవతనం అంటే అది వీక్నెస్ అక్కడనే అర్థమైపోయింది మీరు తప్పు చేసిర్రు అన్న విషయం. మళ్ళీ అప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తుకుంది అదే కదా, మీరు తప్పు చేస్తున్నారు, ప్రకృతి విరుద్ధంగా పోతున్నారు, ప్రకృతిని నాశనం చేస్తున్నారు, అదే కదా మొత్తుకున్నది అందరూ. వాళ్ళ మీద కేసులు పెడతారు, ఏ ఈ వీడియో వచ్చింది, ఏ ఈ ఫోటో వచ్చిందని పెడతారు. అప్పుడు వచ్చింది అదే, అక్కడ ప్రకృతి ఉంది, అది లంగ్ స్పేసు, దాన్ని డ్యామేజ్ చేయొద్దు, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, హైదరాబాద్కు గాలి రాకుండా పోతుంది, ఇబ్బంది అవుతుందని అందరూ వాదించారు. దాన్ని అప్పుడు తప్పు పట్టిర్రు, ఇప్పుడు కోర్టుకు అదే చెప్పిండ్రు. అది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆధారం ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఐఎంజీ భారత్ అనే ఒక డూప్లికేట్ సంస్థకు కేటాయింపులు తప్ప, అది ప్రభుత్వ భూమి కాబట్టే కేటాయింపులు జరిపిందని వీళ్ళు సుప్రీంకోర్టుకు తీసుకుపోతున్నారు. ఎవరిచ్చిండ్రో సజెషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చిండేమో, లేకపోతే అక్కడ అడ్వకేట్లు ఇచ్చారు, ఏపీ అడ్వకేట్లు. తెలంగాణ అడ్వకేట్లు అయితే చంద్రబాబు నాయుడు ఈ సజెషన్ ఎవరు చేయరు. చంద్రబాబు నాయుడు అప్పుడు వాళ్ళు కేటాయించింది కాబట్టి, గవర్నమెంట్ భూమి కాబట్టి కేటాయించింది. ఆ కేసు మీదే కదా 25 ఏళ్ళు కొట్లాడితే కదా అది కొట్టేసింది, గవర్నమెంట్ కొట్టేసింది. ఎందుకు కోర్టు ఎందుకు కొట్టేసింది? మరి కొట్టేసినప్పుడు అది హైదరాబాద్ యూనివర్సిటీ భూమి అనే కదా, అది కేటాయింపు తప్పనే కదా అర్థం దానికి. ఎనీవే వీళ్ళు డూప్లికేట్ నిర్ణయాలు, వీళ్ళ డూప్లికేట్ ఆలోచనలు, వీళ్ళ డూప్లికేట్ విధానాలను కోర్టు దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ జనాలను తప్పుదో పట్టించారు, కోర్టును కూడా తప్పుదో ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి లేదు జైలుకు పంపిస్తా అధికారులను అందరినీ, చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ జైలుకు పంపిస్తా, మీరు ఎట్లా కొట్టేసినారో అట్లా ఆ మొక్కలు కాదు ఆ చెట్లు అట్లా ఉండాలంట. ఒక్కొక్క చెట్టు ఆడ దగ్గర 40-50 ఏళ్ళ చెట్లు ఉన్నాయాడ వీళ్ళు కొట్టేసింది దానిలా. సాధ్యమేనా? మళ్ళీ ఎక్కడి నుంచో వీక్ వచ్చిన ఆటాలేము, అంత తప్ప వేరే మార్గం లేదు. అది చెప్పలే వీళ్ళకి. యాక్చువల్గా లాస్ట్ టైం దీని మీద విచారణ జరిగినప్పుడు సుప్రీంకోర్టు అడిగింది 2 పాయింట్లు. ఒకటి, ఆ అడవి ఎట్లెత్తున్నదో అట్లా పునరుద్ధరించాలి. మీరు అక్కడ ఏం చేసినారో చెప్పాలి. అక్కడ ఏం చేసినారో చెప్పమనంటే 127 చెట్లే అన్నారు. అసలు మీరు ఇది కావాలని చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2 days టైం తీసుకొని 100 కొద్ది బుల్డోజర్లు తీసుకొని పోయి కొట్టేసిరంటే ఇది ముందస్తు ప్లాన్లే భాగమే కదా అని సుప్రీంకోర్టు అడిగింది. వీళ్ళ దగ్గర సమాధానం లేదు దాన్ని కూడా. ఎనీవే హైదరాబాద్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వానికి చివాట్లు చేసిన తప్పిదం ఒప్పుకున్నా సరే చివాట్లు తప్పదని లేదు. ఇప్పుడు ఆ చెట్లు ఎట్లా నడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఉన్నట్టుగా పునరుద్ధరించమని అడుగుతుంది. వాళ్ళు మొక్కలు నడమని అడలేరు సుప్రీంకోర్టు. మీరు కొట్టేసినప్పుడు ఎట్లుంటుందో అట్లా పెట్టమంటున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుందో ప్రభుత్వం ఇరుక్కపోయింది. ప్రభుత్వం సమాధానం కూడా చెప్పే పరిస్థితిలో లేదు. ఇవి అనాలోచిత నిర్ణయాలు, తెలివిలేని నిర్ణయాలు ఇవి. ఇప్పుడు పెట్టండి, ఎట్లా పెడతారు? ఏడికి తీసుకొచ్చి పెడతారు? పెద్ద పెద్ద మాన్లు అయిన చెట్లు తీసుకొచ్చి పెడతారా? పెట్టే అవకాశం ఉందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.